దొంగ నాటకాలు ఆడేవాళ్లకు పారితోషికాలు కూడా ఇస్తారా? ఇప్పుడేగా అందరూ చూశారు. ఏంట్రా వాగుతున్నావు? బాబా ఏంటిది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? రౌడీయిజం, దౌర్జన్యం, అహంకారం, ఉక్రోషం, అక్కసు, నీచత్వం. ఏంటే కూస్తున్నావు? నాది నీచత్వమా? ఇంత మోసం చేస్తావా నిన్ను? ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడ్డా నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్నేళ్లుగా మంగమ్మ ప్రాణం పోసి పెంచుకున్న పరువు ప్రతిష్ట మంట కలిపావు కదరా. నువ్వు మోసపోతున్నావు గ్రాని. పోతే పోయాను పోరా. నువ్వు చేసిన మోసం కన్నా ఇదేం పెద్ద మోసం కాదు. వెన్నుపోటు పొడిచావురా. హత్య కన్నా అది ప్రమాదకరమైంది. రేయ్, నా ముందు నిలబడద్దురా. పోరా పోరా అవతలకి. రేయ్, చెప్పేది నీకేరా? ఎందుకు తనని ఆవేశానికి లోన్ చేస్తావు? వెళ్ళు. మీ ఇద్దరంతూ చూస్తాను. పరువు ప్రతిష్టల్ని బజారుకిచ్చాడు. ఏంటి మేమనాల్సిన మాటలు నువ్వంటున్నావు? మనవణ్ణి పంపావు సరే, మరి పోయిన మా పరువెలా నిలబడతావు? పెద్దవాళ్ళని నా తరఫున మిమ్మల్ని ఆహ్వానించాను, కానీ మీ మనవాడు ఇంత మాట్లాడకు సంజయ్. వాడు చేసిన తప్పుకి బాధ్యురాలి నేను. తప్పుకి బాధ్యత తీసుకోకపోవచ్చు, కానీ వాడు తీసెళ్లిన పరువు సంగతేంటి? నేను నిలబడి నిశ్చితార్థం జరిపిస్తాను. పంతులు గారు, ముహూర్త సమయం దాటిపోయింది. శాస్త్రం తెలిసి తప్పు చేస్తే గోహత్య మహాపాతకం అన్నట్టు అవుతుంది. ఇక నాకు సెలవు. ఎందుకా ఇలా ముహూర్తం దాటేయడానికి? తెలివిగా ఫోన్ చేసిందన్న వంక పెట్టి దాడి చేశాడు. అతని మీదో దాని మీదో దాడి చేయడానికి గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? ఇంతమంది ముందే అంత రౌడీతనం చేసినవాడు, దాన్ని కట్టుకోబోయేవాడి మీద విరుచుకుపడి చెయ్యెత్తినవాడు, అంత దౌర్జన్యానికి దిగినవాడు నా మనవరాలు చెయ్యందుకునే లోపే అతని మీదో దాని మీదో దాడి చేయడానికి గ్యారంటీ ఏంటి? అతనంటే మగాడు, ప్రతిఘటించొచ్చు. అనాకాని వాళ్లే ఎన్ని చట్టాలొచ్చినా భయపడకుండా ఆడవాళ్ల మీద దాడులు చేస్తున్నారు. అలాంటిది బలం, బలగం, ఆస్తి, అంతస్తు, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నవాడు. రక్షించే పిఠాపురం మంగమ్మ అండ ఉన్నవాడు. పగబట్టి దీన్ని ఏదైనా చేస్తే, దీని ప్రాణాలు తీస్తే
చూడండి, వాడికి కాస్త ఆవేశం పాలు ఎక్కువ ఉండొచ్చు గాని మీరనుకునేంత దుర్మార్గుడు మాత్రం కాదు. పెంపుడు కుక్క ఉన్నవాళ్ళు మా టామీ మిమ్మల్ని ఏమీ చెయ్యదు అనే అంటారు. కానీ వచ్చిన వాడి భయం వాడిది. తీరా కరిచాక ఇలా అనుకోలేదు, ఎప్పుడూ ఎవరిని కరవలేదు అంటారు. మీ మనవడు కాబట్టే మీ కళ్ళ ముందు ఇంత చేసెళ్ళినా వాడు అలాంటి వాడు కాదని వెనకేసుకొస్తున్నారు. కానీ భయంతో ఉన్నవాళ్ళం మేము. ఎలా నమ్ముతాము, ఎలా నమ్మమంటారు? గయ్యన ఎగబడిపోయి ఏం చేయడు అని మీరంటే సరే అని ఎలా తలూపమంటారు? మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎక్కువగా మాట్లాడింది, కాట్ల కుక్కలా ఎగబడి వెళ్ళింది నీ మొగుడు, మేం కాదు. అయితే ఇప్పుడు నన్నేం గ్యారంటీ ఇవ్వమంటావు? నీ ఆస్తి మొత్తం రాసిచ్చినా దాని బతుక్కది గ్యారంటీ అవ్వదు. ఓహో, రక్షణ కావాలి. నీ మనవడి బారి నుంచి దానికి పూర్తి రక్షణ కావాలి. అంటే జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏమన్నా పెట్టించమంటావా? దానికి స్థాయి ఉండాలి. స్థాయి నా మనవరాలికి లేకపోయినా కాపాడగలిగే శక్తి మంగమ్మకు ఉందని నా నమ్మకం. మరి గ్యారంటీ ఇవ్వడం ఏమిటి? నువ్వు మాట ఇవ్వలేదుగా మరి. ఏం మాట ఇవ్వమంటావు? దీని పెళ్ళయ్యేదాకా నీ రక్షణలో ఉంచుకుంటానని. నీ కళ్ళెదురుగా ఉంటే నేను ధైర్యంగా బతకగలను. అదెలా సాధ్యం? నాకు అర్థమైందిలేండి. సరే, అలాగే అది నా రక్షణలోనే ఉంటుంది. నా కూడా పంపించుతాన్ని. అతనికి దాని బాధ్యత అప్పగించేంత వరకు అది నా సంరక్షణలోనే ఉంటుంది. రావే హారతి వెళదాం. ఎక్కడికి? ఆ, మా ఇంటికి. మీ ఇంటికా? అవును, అక్కడైతే నా కళ్ళెదురుగానే ఉంటావు. నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను. అతనుండేది అక్కడే కదా, ఎలా రమ్మంటారు? ఎవరున్నారని ఆలోచించద్దు. నేనున్నానని, నేను రమ్మంటున్నాననే నమ్మకంతో రా. తప్పదు హారతి. నువ్వు క్షేమంగా ఉండాలంటే అదొక్కటే మార్గం. బయలుదేరు. అమ్మమ్మ గారు, ఏంటిది? ఎవరు ఏమీ మాట్లాడద్దు. అక్క, అమ్మమ్మ గారు చూసుకుంటారు, నువ్వేం భయపడకు. భాగి, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. పెద్దమ్మమ్మ, పదండి వెళ్దాం. పదండి. అమ్మా, అమ్మా, ఏమైందిరా? ఎందుకంత కోపంగా ఉన్నావు? వీళ్ళంతా హారతి నిశ్చితార్థానికి వెళ్ళారనా, లేకపోతే హారతి నిశ్చితార్థం అయిపోతుందనా? అది నన్ను ఇంతగా మోసం చేయగలిగింది. నా దారి నేను బతకాలనుకుంటే నన్ను మళ్ళీ రెచ్చగొట్టి నా వాళ్ళను నన్ను పిచ్చి విధవాలను చేసింది. నా పరువు తీసి నన్ను ఎగదాడి చేసింది. ఒంటరిగా కనిపిస్తే నరికి పారేయాలన్నంత కోపం వస్తుంది. ఏంట్రా, ఏమైంది? నువ్వు నిశ్చితార్థం దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను,
వెళ్ళే ఫోన్లు అయిపోయాను. చీపో అనిపించుకున్నాను. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావురా? తిన్నదరక్క మెంటలొచ్చి వెళ్ళాను. వెళ్ళినందుకు బాగా చేశారు. జన్మలో దాని మొహం ఇంకా చూడను. ఎస్, చూడనుగాక చూడను. నాన్న సాకేత్, అసలేమైందిరా? అవమానం, భరించలేని అవమానం జరిగింది. అక్కడ మీ గ్రాని ఉంది కదరా, వాళ్ళు నిన్నంతగా ఎలా అవమానించగలిగారు? గ్రానీ 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 పాత గ్రానీ కాదు, నన్నే అనుమానించి వాళ్ళని సమర్థించింది. పోని బయటికి గెంటింది. ఆ రాక్షసి నన్ను ఎంత చీట్ చేసిందో తెలుసా? రికవర్ కాలేనంత డ్యామేజ్ చేసింది. అయ్యో పాపం అనుకున్నాను గాని అత్తయ్య గారు ఎలా అన్నారా? ఆ, తను అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు కాబట్టి గ్రాని సీత ఛాలెంజ్ చేశారు కదా, వాళ్ళనేం చేయలేక ఆ కసి నామే తీర్చుకుంది. నిన్నిక్కడ పుణ్యవచనం జరిగేటప్పుడు నువ్వు లేకుండా నేను బ్రతకలేను. అసలు నీ నుంచి దూరంగా నేను ఊహించుకోలేకపోతున్నాను. నువ్వే నన్ను ఆ సంజయ్ నుంచి కాపాడాలి. రేపే నిశ్చితార్థం అంటున్నారు, లేదంటే నేను చచ్చిపోతాను. నా శవాన్ని కూడా నువ్వు చూడడానికి రావద్దు. నిజమే అనుకున్నా. వాణ్ణి కలవడానికి వెళ్ళా, కాని వాడక్కడ లేడు. రాత్రంతా పిచ్చి కల. నిజంగానే చేస్తుందేమోనని ఈవేళ వెళ్ళా. అక్కడికి వెళ్తే నన్నే ఫోన్లు చేసింది. ఎప్పుడు నన్ను వద్దనుకున్నారో అప్పుడు చీకొట్టనని చెప్పమంటావా? నీ మూలంగా నిద్ర మాత్రలు మింగి మృత్యువుని ఆహ్వానించే ప్రయత్నం చేశానని చెప్పమంటావా? ఇదెవరి నంబర్? మళ్ళీ ఇంకో డ్రామానా? నీకు నేను ఫోన్ చేస్తుంటే రికార్డ్ చేసుకోలేకపోయావా? సాకేత్! ఇంకొక్క నిమిషం ఇక్కడ నిలబడ్డా నేనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. రై, నా ముందు నిలబడద్దురా. పోరా అవతలకి. నన్ను అందరి ముందు అవమానించింది. అది కనిపిస్తే కాల్చి పారేస్తా. నీకు క్షమాపణ చెప్పించడానికే ఆ పిల్లని తీసుకొస్తున్నట్టుంది మీ గ్రాని. క్షమాపణలా? అదా? నా ముందు నిలబడి గుంజీలు తీసి చంపలేసుకున్నా ఆ చెంప ఈ చెంప పగలగొడతానే కానీ దాన్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. గ్రాని, ఆగక్కడ. ఎవరిని రాను ఆగమనేది? మిమ్మల్ని పిఠాపురం మంగమ్మ గారు. సాకేత్! 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 ఏరా, నా ఇంట్లోకి నన్నే రావద్దంటావా? అంటాను, ఖచ్చితంగా అంటాను. ఇల్లు నీ పేరునుండొచ్చు కానీ ఆస్తి నా పేరునుందని రిటైర్డ్ జడ్జి పిఠాపురం జగన్నాథం గారు చెప్పారు. తెలుసుగా? అది ఆ ఇల్లు కూడా నా సొంతం చేసుకుంటా, మిమ్మల్ని ఖాళీ చేయిస్తా, అది జరగని పని. ఆ భ్రమల్ని తొలగిస్తా, కలలు కనకండి. ఏది కలో ఏది నిజమో అర్థమయ్యేలా చేస్తా. అలాగే నాకు ఈ ఇంట్లో అధికారాలు హక్కు ఉన్నాయి. అడ్డమైన వాళ్ళని వెంటేసుకుని వస్తే రానిచ్చేది లేదు. ఏయ్, నన్ను పిచ్చివాణ్ణి చేసింది కాక మళ్ళీ నా ఇంటికి రావడానికి ఎన్ని గుండెలే నీకు? పోవే. సాకేత్! పో, సాకేత్! పో. సాకేత్! ముందు దాన్ని వదలరా. నేను తీసుకొచ్చిన దాన్ని నా ముందే బయటకెంటడానికి ఎంత ధైర్యం రా నీకు?
దుర్మార్గురాల్ని తీసుకొచ్చింది కాక నా ధైర్యాన్నే ఎంత బాగా ప్రశ్నిస్తున్నావు. అసలు దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఏ రాక్షసి, ఎందుకు వచ్చావు? ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. ఏమిట్రా, ఎందుకింత ఆవేశం? ఇలా అన్నిటికీ ఆవేశపడి అందరికీ శత్రువు అయ్యావురా. నేను ఎలా అయినా ఏమైనా పర్వాలేదు, కానీ తను ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నాకు నా వాళ్ళని దూరం చేసి ఎవరికి ఏం కాని దానివి ఇలా నాటకాలాడి ఈ ఇంట్లో దూరడానికి వచ్చావా? నేనేం నాటకాలు ఆడలేదు. మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఏంటి సాకేత్, పళ్ళు రాల్తాయి, మొహం పగులుతుంది, రాక్షసి దెయ్యమని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా. నన్ను నువ్వేం ప్రశ్నించొద్దు. నువ్వేం అడిగినా మీ గ్రానీనే అడుగు, అంతేగాని నన్ను కాదు. ఏంటి గ్రాని, ఎందుకు తీసుకొచ్చావు దీన్ని? ఇదిగో ఇప్పుడు ఇక్కడ చేస్తున్న దుర్మార్గం నుంచి, వాళ్ళింటికి వెళ్ళి చేసిన దౌర్జన్యం నుంచి, వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ కల్పించి వాళ్ళ శుభకార్యాలు వాళ్ళు ఏ ఆటంకాలు లేకుండా జరుపుకోవటానికి రా. నేనేం దుర్మార్గం చేయలేదు, దౌర్జన్యం చేయలేదు. రక్షించమని ఈ వగలాడి ఫోన్ చేస్తే నేను అక్కడికి రావాల్సి వచ్చింది. అది నువ్వు నిరూపించుకోలేకపోయావు కాబట్టే నువ్వు మళ్ళీ అదే తప్పు చేసి పిఠాపురం వంశానికి అపకీర్తి తెచ్చి పెట్టకూడదనే ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాం. అంటే వాళ్ళ అబద్ధాల్ని నమ్ముతారు గాని నా నిజాన్ని నమ్మరన్నమాట. వాళ్ళ మోసాన్ని తెలుసుకోవడం లేదన్నమాట. ఇంతకాలం నీ మోసాన్ని నాటకాల్ని నిజమని నమ్మి మోసపోయాంరా. నీ నైజం కళ్ళారా చూసిన తర్వాత కూడా నిన్నెలా నమ్మమంటావురా? వాళ్ళది అబద్ధమని ఎందుకు అనుకోమంటావు? నీ తప్పేం లేదని, అదే నీ వెంట పడుతుందని మొన్న దేవాలయంలో కూడా నిన్నే సమర్థించాను కదా. ఏం పుట్టక పుట్టావే నువ్వు? చిచి, నీకు గుడి బడి అని ఏ తేడాలు లేవా? ఎందుకు రైలా నాకు తెలీదు, నాకేం సంబంధం లేదు అంటుంటే వాడిని అలా నిలదీస్తారు? కానీ దాని మానాన్నది సంజయ్తో నిశ్చితార్థం జరుపుకుంటుంటే నువ్వు వచ్చి పీటల మీద నుంచి లేపితే ఇంకా నిన్నెలా నమ్మమంటావురా? నా ముందే వాళ్ళ మీద అంత దౌర్జన్యం చేస్తే కూడా నీ వల్ల వాళ్ళకే ప్రమాదం లేదని నన్నెలా విశ్వసించమంటావు? హారతి పెళ్ళయ్యేదాకా తన మీద ఈగ వాలకుండా కాపాడి సంజయ్ చేత 3 ముళ్ళు వేయించి అతనికి అప్పగించేదాకా కంటికి రెప్పలా కాపాడతానని నా స్నేహితురాలు భాగీరథికి మాటిచ్చి మరీ తీసుకొచ్చాను రా దాన్ని ఇక్కడికి. రేయ్, ఇది నా ఇల్లు. నన్ను గాని నేను అతిథిగా తీసుకొచ్చిన వాళ్ళని గాని రావద్దనడానికి నీకు అధికారం లేదురా. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే అంటే నాకంటే ఈవిడిగారే నీకు ముఖ్యమైందా? నీ నుంచి కాపాడటం ముఖ్యమైంది. అంటే నన్ను నీచుడిగా చూస్తున్నావు? ఉచ్చనీచాలు మరిచి మంచి చెడు వదిలేసి వీధి రౌడీలాగా ప్రవర్తించి నీ విలువ నువ్వే పోగొట్టుకున్నావురా. ఈ అమ్మాయి ఫోన్ చేస్తేనే రావాల్సి వచ్చిందని వీడు చెప్తున్నాడు కదా అత్తయ్య. అది వాడు నిరూపించుకోలేకపోయాడని మేము చెబుతున్నాం కదమ్మా. అక్కడ వీడు ఎలా ప్రవర్తించాడో నువ్వు చూడలేదు, చూస్తే ఇలా మాట్లాడవు. వాడు జరిగిందంతా చెప్పాడుగా. వాస్తవం నీకు తెలియదు కాబట్టి వాడికి అనుకూలంగా నీకు మార్చి చెప్పుంటాడు. మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి హారతిని వెంట పెట్టుకుని రావాల్సి వచ్చింది. మళ్ళీ మీరు ఆ మాటని వాడిని రెచ్చగొట్టకండి అత్తయ్య. వాడు రెచ్చిపోయి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే ఈవిడ్ని ఇంట్లో పెడతారా? అందుకే కదా తీసుకొచ్చింది.